గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. వీలైనంత వరకు ధ్యానం చేద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా, ఉదయకాల సమయం, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, అలాగే ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ప్రభువా పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాన్ని బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి నాయన మీకు స్తోత్రాలు. మా పరిస్థితులను, మా యొక్క నాయన మా యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రభు, ఆత్మీయ పరిస్థితిని, ఇహలోకపరమైన పరిస్థితులను ఎరిగిన దేవుడు, వందులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం తండ్రి. మమ్మల్ని నాయన పోషిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ముఖ్యంగా ఆత్మీయంగా బలహీన పరిస్థితిలోకి వెళ్లకుండా ప్రభు నాయన మనల్ని కాపాడుతున్నందుకు, మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రభు నాయన ప్రేమను బట్టి, ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. గొప్ప దేవుడవు, మహోన్నతుడు ప్రభు నాయన, మీరేమంటున్నారో దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో మేము వాక్యం ధ్యానించిన ఏంటుండగా మీరే మాట్లాడమని, మనుషులు మాట్లాడడం వలన ఏమీ ఉపయోగం లేదని నమ్ముతూ ప్రభు నాయన మీ మాటలు విని గ్రహించి లోబడ్డానికి, మా ఆలోచనలను ప్రభు నాయన పంచుకోవడానికి, మేము ఇష్టపడడానికి సహాయం దయచేయండి. మాలో ప్రతి ఆటంకాన్ని ప్రభు దూరపరచమని, అంధకార శక్తుల్లో దూరపరచమని, సమయాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువా
ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. యామీ కార్మికేల్ అని ఒక ఐరిష్ క్రిస్టియన్ మిషనరీ, ఒక ఆమె ఐరిష్ దేశానికి చెందినటువంటి క్రైస్తవ సేవకురాలు. అయితే ఆమె చిన్నతనంలో ఆమె ఐర్లాండ్ లో ఆమె ఉంటున్నప్పుడు తల్లిదండ్రులతో ఐర్లాండ్ ప్రజలకి వాళ్ళకి కళ్ళు బ్లూ కలర్ లో ఉంటాయి, అంటే నీలి రంగులో ఉంటాయి కళ్ళు. అలాగే జుట్టు కూడా ఎక్కువగా డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటది అనమాట. సో అయితే ఈమెకి కొంచెం నల్లటి జుట్టు, అలాగే కళ్ళేమో బ్రౌన్ కలర్ లో ఉండేవి. అయితే అందరికేమో బ్లూ కలర్ లో ఉంటే ఈమెకి బ్రౌన్ కలర్ లో ఉండేవి. అయితే చిన్నతనంలో అందరిని చూస్తూ నాకు ఎందుకు ఇలాగున్నాయని ఆమె ఒక్కొక్కసారి ప్రార్థన కూడా చేసుకునేదంట. రాత్రి నీకు అసాధ్యమైంది ఏది లేదు, కళ్ళు కలర్ మారిపోవాలని అనుకొని రాత్రి ప్రార్థన చేసుకొని పడుకొని మార్నింగ్ లేచి అద్దంలో చూసుకునేదంట. రంగు మారదు. సో అప్పుడు ఎందుకు మారట్లేదు, నాకు విశ్వాసం లేదా అని రకరకాలుగా ఆలోచించుకునేది. అయితే ఆమె పెద్ద అయిన తర్వాత ఆమె దేవుని సేవకు సమర్పించుకొని కొన్ని దేశాలకి ఆమె తిరిగిన తర్వాత చివరికి ఆమె మిషనరీగా, సువార్త సేవకురాలుగా మన భారతదేశంలో మద్రాస్ ప్రాంతంలో, తమిళనాడు ఆ ప్రాంతానికి ఆమె దేవుని సేవ చేయడానికి సమర్పించుకొని వచ్చారు. అయితే అక్కడ ఆమె ఉంటున్నప్పుడు ఆమెకి కొంతమంది వాళ్ళు ఒక అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు ఆమె గురించి ఆమె గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆమెని చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రులు టెంపుల్లో, దేవాలయంలో వాళ్ళకి ఆ రోజుల్లో అంటే కరువును బట్టి లేకపోతే డబ్బులు లేకపోవడం వలన, పేదరికం వలన వాళ్ళు ఏం చేసేవారంటే ఆడపిల్లల్ని ఆ యొక్క ఆలయానికి దేవతల అని చెప్పి సంథింగ్ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ లాగా, టెంపుల్ కి వేశ్యల్లాగా ఉండేవాళ్ళు పాత రోజుల్లో. అది చాలా భయంకరమైన పరిస్థితి. డబ్బులు తీసుకొని పిల్లల్ని అమ్మేసేవాళ్ళు ఆలయానికి. ఆలయంలో వీళ్ళు వేశ్యల్లాగా ఉండేవాళ్ళు అనమాట. పాత రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితి ఉండేది. నేను చెప్పేది ఎప్పుడో పాత స్వతంత్రం రాకముందు 1800 ఆ టైంలో నేను చెప్పేది. అయితే ఆమె అటువంటి పరిస్థితిని గమనించి అనేక మంది పిల్లలు ఈ విధంగా ఉన్నారని వాళ్ళని విడిపించి వాళ్ళ మధ్య ఆమె సేవ చేసేది. అనేక మందిని ఆమెను విడిపించింది. అయితే అప్పుడు ఆ ప్రాంతంలో, మన సౌత్ ఇండియా మనకు తెలుసు, ఆ ప్రాంతంలో ఆ పిల్లలకి వాళ్ళకి ఎక్కువగా బ్రౌన్ కలర్ కళ్ళు ఉండేవంట ఈమెలాగే. అలాగే జుట్టు కూడా మనకు తెలుసు, మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో, మన ఈ మద్రాసు ప్రాంతంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ జుట్టు నల్లగా ఉంటది. ఆమె కూడా నల్లగా ఉండేది. సో ఆమె కొంచెం వాళ్ళతో కలిసిపోయేది. ఆమె చెప్పినప్పుడు ఆమె మాటని చాలా గౌరవించేవాళ్ళు. ఆమె మాట చెప్తే, ఆమె దేవుడి గురించి చెప్తే విశ్వసించేవాళ్ళు, నమ్మేవాళ్ళు. అనేక మందిని ఆమె దేవుని వైపు త్రిప్పింది. సో ఆమె గురించి మీరు ఎప్పుడైనా వీలైతే జీవిత చరిత్ర చదవచ్చు, యామీ కార్మికేల్ గురించి. అయితే అప్పుడు ఆమెకు దేవుని ఒక ఉద్దేశం అర్థమైంది. ఆమె జుట్టు ఎందుకు దేవుడు అట్లా పెట్టాడు, కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి. ఆమె చివరికి మన ఇండియాలోనే, ఆ మద్రాస్ ప్రాంతంలోనే, తమిళనాడులోనే ఆమె చనిపోయింది. చివరి వరకు ఆమె ఇక్కడే చనిపోయింది. ఇప్పుడు కూడా ఆమె సమాధి ఇక్కడే ఉంది. సో మనం ఆలోచిస్తే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితాల్లో ఉంటాయి. అవి మనకు తెలియకపోవచ్చు, అది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు మనల్ని ఎందుకు పుట్టించాడు అన్నది. అది ఈరోజు మనం అర్థం చేసుకోబోతా ఉన్నాం. అంటే మన ప్రార్థనలు ఎలా ఉండాలి, మనం క్రైస్తవులుగా మన ఆలోచనలు, మన జీవన శైలి,
మన దృక్పథం, మన వైఖరి ఏ విధంగా ఉండాలన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఈ లోకం, క్రైస్తవ జీవితం వేరు, శరీరానుసారమైన జీవితం వేరు, క్రైస్తవ జీవితం వేరు. అలాగే అపవాది, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన శక్తులు. ఈ లోకం కంప్లీట్ గా దేవునికి శత్రువుగా, దేవునికి వ్యతిరేకంగా ఈ లోకం పనిచేస్తా ఉంటది. కాబట్టి మన శరీరం కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటది. ఎప్పుడు కూడా వాక్యానుసారమైన జీవితానికి ఆకర్షింపబడే అవకాశం ఉండదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా దేవుని సన్నిధిలో మన ప్రార్థనలో మన విన్నపాలు దేవునికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన ప్రార్థనా జీవితం అన్నది చాలా అంటే దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మనం చాలా సార్లు ఈ లోకపరంగా, శరీరానుసారంగా ఆలోచిస్తూ మన ప్రార్థనలోకి లోకానుసారమైన ప్రార్థనలాగా, హైందవుల ఆలోచనలాగా, మన శరీరానుసారమైన ఆలోచనలతో మన ప్రార్థనలు నింపబడిపోయి ఉంటాయి. ఆ విధంగా ఉండకూడదు. ఆత్మానుసారమైన ప్రార్థన కలిగి ఉండాలి. అలాగే మన ఆరాధన ఏ విధంగా అయితే ఆత్మానుసారంగా ఉండాలో, అలాగే మన ప్రార్థనలు, మన ఆలోచనలు, మన నడిపింపు అన్ని ఆత్మానుసారమై ఉండాలి. అది చాలా ప్రాముఖ్యంగా మనం ఎప్పుడు కూడా పరిశీలించుకొని మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సాయంత్రకాల సమయంలో మనం ఈ మాటల్ని మనం ధ్యానిద్దాం. కొన్ని విషయాలు నేర్చుకుని మన హృదయంలో భద్రపరచుకోవడానికి, మన జీవితాలను ఆ విధంగా మార్చుకోవడానికి ఇష్టపడదాం. 26వ వచనం నేను చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేస్తాడని, మనకు ప్రార్థన చేయడం తెలియదని, మనం బలహీనులమని ఇక్కడ రాయబడింది. ఈ మాటల్లో మనం చూస్తే ముఖ్యంగా మనం బలహీనులమని, అలాగే మనకు ప్రార్థన చేయడం తెలియదని, ఎలాగ చేయాలన్నది తెలియదని, దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేస్తాడని ఈ మాటల ద్వారా మనం గ్రహించవచ్చు ఈ వచనంలో. అయితే ముఖ్యంగా ప్రాథమికంగా కొన్ని ఆలోచనలు ఆలోచిస్తూ ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, మనం చాలాసార్లు ప్రార్థన చేయడానికి మనకి మనసు రాదు. దానికి చాలా ఆటంకాలు ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ప్రార్థన చేయకుండా ఉండడానికి ఏవేవి ఆటంకాలుగా ఉంటాయి, ముఖ్యంగా ఎటువంటి ఆలోచన బట్టి, దేన్ని బట్టి మనం ప్రార్థన చేయాలనిపించదు, ప్రార్థన చెయ్యము. నాకు దేవుని అవసరం ఉంది అని తెలియకపోవడం, అంటే అని అర్థం చేసుకోకపోవడం. నిజంగా అంటే నాకు దేవుని అవసరం లేదు అంటే మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అందుకని మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సింపుల్ గా దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదనిపిస్తే మనం ఏం ప్రార్థన చేయం, అంతే. సో ఇది చాలా ప్రాముఖ్యమైన అవగాహన. ఎందుకంటే మనకి దేవుడు ప్రతి విషయంలో దేవుని అవసరం ఉంది అని తెలిసింది అనుకోండి, తప్పకుండా మనం ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాం. మన మనిషి న్యాచురల్ గా, సహజంగా మనిషి యొక్క ఆలోచనలు కానీ, మనిషి యొక్క వైఖరి కానీ ఎలాగుంటదంటే, యాటిట్యూడ్ ఎట్లా ఉంటదంటే, నాకు అవసరం లేదని ఉంటది. ఎందుకంటే మనకి ఆ యొక్క ప్రైడ్ ఉంటది, మనకి గర్వం అన్నది లోపల ఉంటది, అందరికీ ఉంటది. కొంతమంది అంటే బయటికి అంటే గర్వం లేని వాళ్ళలాగా మనకు కనిపించవచ్చు, కానీ నిజం ఏంటంటే, సత్యం ఏంటంటే, అందరికీ ఆదాము స్వభావం వలన ప్రతి ఒక్కరికి ఆ గర్వం అన్నది ఉంటది. గర్వం అంటే ఏదో అందరి ముందు కాళ్ళు ఊపుకొని తిరగడం అలాంటివి కాదు, కానీ గర్వం అంటే ఏంటంటే దేవుని అవసరం ఉందని తెలియకపోవడమే గర్వం. మనలో అది ప్రైడ్ ఉంటది. దానివల్ల ఏమవుతుందంటే, మనకి దీని గురించి ఎందుకు ప్రార్థన చేయాలా అనిపిస్తుంది మనకి. అందువలన
దేవుని దగ్గరికి మనల్ని తగ్గించుకొని, దేవా ఈ విషయంలో లేకపోతే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి అన్నది మన గ్రహింపుకు రాదు. అందువల్లనే ఎక్కువ మనం ప్రార్థన చెయ్యం. అది మనం గ్రహించాలి. ఇక్కడ చూడండి 26వ వచనంలో ఏమనుందంటే, బలహీనతను చూచి, ఆత్మ మన బలహీనతను చూచి అంటే ఏంటి? మనం బలహీనలు అని, ఇదేదో అప్పుడప్పుడు మనం బలహీనలము అన్నది కాదు ఇక్కడ ఈ మాట ఇక్కడ ఉన్నది. అంటే ఎప్పుడైనా మనం బలహీన పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఆత్మ సాయం చేస్తాడు అన్నది కాదు. మనం ఆల్వేస్ బలహీనులమే. మనం ప్రతిసారి మన మనిషే బలహీన పరిస్థితుల్లో ఉన్నవాడు. ఎప్పుడైతే మనం ఆదాము స్వభావం మనకు వచ్చిందో, ఆ యొక్క ఆజ్ఞకు లోబడలేదో మనం అందరం కూడా, సో అప్పుడు మనలో ఈ యొక్క ప్రైడ్ లేకపోతే సెల్ఫిష్నెస్, స్వార్థం అన్నది, గర్వం అన్నది మనలో ఆటోమేటిక్ గా మనలో ఉంటది. అది ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి కూడా మనలో గర్వం అన్నది ఇవన్నీ ఉంటాయి. అందుకనే నేను స్వతహాగా చేయాలను, మన నిర్ణయాలు మనమే తీసుకోవాలనుకోవడం. చూడండి, యవనస్తులు చాలా సార్లు తల్లిదండ్రుల మీద తిరగబడి నాకు తెలుసు, నీకే ఏం తెలియదు అన్న ఆలోచనలు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలుసు అన్న ఇది ఉంటది మన సహజంగా. మనందరికీ ఇప్పటికే అర్థమై ఉంటది. కానీ అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు, మనలో ఇటువంటి స్వభావం ఉంది అన్నది. మనం బలహీనులమని, మన పరిస్థితి బాగలేదన్న గ్రహింపు చాలా చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. ఆ గ్రహింపులోనే సగం సమస్య తీరుతుంది. అప్పుడు మనం బలహీనులమని నిజంగా అంగీకరిస్తే, మనం నిర్ణయాలు తీసుకునే ఆ జ్ఞానం మనలో లేదని మనకు తెలిస్తే, ప్రతి విషయంలో దేవుని అవసరం నాకు ఉందని తెలిస్తే, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం ప్రతి దాని విషయం. లేకపోతే వెళ్ళాం. అందుకనేదే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, క్రమశిక్షణ లేక మనం ప్రార్థన చేయట్లేదు అనుకుంటాం. డిసిప్లిన్ లేక, చూడండి కొంతమంది తెల్లవారుజామున లెగిసి లేకపోతే ప్రతిరోజు 3 సార్లు లేకపోతే 4 సార్లు ప్రార్థన చేస్తా ఉంటారు. కానీ దేవుని అవసరం ఉందని తెలుసుకొని చేస్తే పర్వాలేదు. దేవుని అవసరం కోసం కాకుండా ఏదో క్రమశిక్షణ గురించి, ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలన్న దాని గురించి అట్లా చేసామనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కానీ దానివల్ల స్వనీతి వస్తుంది. నేను చూడండి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాను, 4 సార్లు ప్రార్థన చేస్తానని చెప్పుకుంటారు వాళ్ళు. దానికి తప్ప దేనికి ఉపయోగపడదు. కానీ దేవుని అవసరం ఉందని నేను బలహీనుణ్ణి, నాకేమి చేత కాదు, ఆలోచనలన్నీ పాపపు ఆలోచనలు, పాప తలంపులు వస్తాయి, పాపపు నిర్ణయాలు వస్తాయి అని అర్థం చేసుకొని అప్పుడు దేవుని మీద ఆధారపడితే, అప్పుడు మనల్ని మనం హెచ్చించుకోం. అప్పుడు ఏం చేస్తాం? మన అవసరంకి దేవుణ్ణి హెచ్చిస్తాం. అప్పుడు ఇంకా మా మొరాలకించే దేవుడు నాకున్నాడు, ఎంత గొప్ప దేవుడు అని దానిని మనం అర్థం చేసుకుంటాం. కానీ అబ్బా నేను రోజుకి అన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను అని అనుకోం. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులంగా ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళకు ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏంటంటే, వాళ్ళు చాలాసార్లు ప్రార్థనలు చేసేవాళ్ళు, లాంగ్ ప్రేయర్స్ చేసేవాళ్ళు, పొడుగాటి ప్రార్థనలు చేసేవాళ్ళు. కానీ వాళ్ళు నిజంగా దేవుని అవసరం నాకు ఉందని, నేను బలహీనుడినని, నేను పాపాత్ముడినని అన్న అవగాహన వాళ్ళలో ఉండేది కాదు. వాళ్ళు చాలా వేషధారుల్లాగా ఉండేవాళ్ళు. కాబట్టి మనం కూడా అటువంటి స్వభావం ఉన్నవాళ్ళు, మనం చాలా మంది అటువంటి పరిస్థితుల్లో ఉంటున్న వాళ్ళు, మనం అనేక సార్లు మనం ఇటువంటి స్వభావాన్ని ప్రదర్శించుంటాం దేవుని సన్నిధిలో. కానీ మనం ఆ విధంగా ఉండకూడదు. మనల్ని మనం తగ్గించుకునే స్వభావం ఎప్పుడు మనకు తెలుపుతుంటే, మనం బలహీనులమని, పాపాత్ములమని అర్థం చేసుకున్నప్పుడు, దేవుని అవసరం, నాకు ప్రతి దాని విషయంలో దేవుని అవసరం ఉందని అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. చూడండి, మనకి బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, మనం డబ్బులు అవసరం లేదు, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళి దేని గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని. డబ్బులు ఉన్నాయి, ఏం కావాల్సి అది నేను కొనుక్కుంటా, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అనుకుంటా. అందుకనే మన ప్రార్థన అవసరతలన్నీ అంత చాకచక్యంగా ఉంటాయంటే మనము మోసం చేసుకునేటట్లు ఉంటాయి. ఎందుకు? మనం త్వరగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తాం. ఒకవేళ రెగ్యులర్ గా డబ్బులు వచ్చి జీతం వస్తుంది అనుకోండి, దేవుని మీద ఆధారపడం ఇంకా. ఎందుకంటే
డబ్బులు వస్తున్నాయి, నాకు కావాల్సింది డబ్బులే, దేవా నాకు డబ్బులు ఇస్తున్నావు, థ్యాంక్ యూ అని చెప్పి ఊరుకుంటాం. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. మనకు డబ్బుల మీద లేకపోతే ఎడ్యుకేషన్ మీద వాటి మీద ఉండకూడదు, కానీ మనం దేవుని మీద ఆధారపడి జీవించాలని అర్థం చేసుకోవాలి. మనకి ఈరోజు మనకి అంటే డబ్బులు లేవని దేవుని దగ్గరికి వెళ్ళి ఆధారపడడం, ఒకవేళ ఫుల్ గా డబ్బులు ఉంటే దేవుని మీద ఆధారపడకుండా ఉండడం, ఇటువంటి స్వభావం మనకుంటది. చూడండి, ఫుడ్ లేదనుకోండి, ఆహారం లేదనుకోండి, దేవుని దగ్గరికి వెళ్తాం, వెళ్ళి దేవ ఆహారం లేదని అడుగుతాం. ఒకవేళ ఫుల్ గా ఒక నెల రోజులకి సంవత్సరానికి సరిపడా ఆహారం ఉందనుకోండి, అవసరం లేదా అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదనుకుంటాం. సో ఇటువంటి ఆలోచనలు మనకు ఉండకూడదు. అందుకనే మన ప్రార్థన అవసరతలు ఎడ్యుకేషన్ కోసమో లేకపోతే ర్యాంకుల కోసమో డబ్బుల కోసమో ఇల్లు కోసమో వాటి కోసం ప్రార్థనలు చేసినంత కాలం మన క్రైస్తవ జీవితం సరైన రీతిలో ఉండే అవకాశం ఉండదు. నిజంగా క్రైస్తవ జీవితం అర్థమయ్యే అవకాశం కూడా ఉండదు. మనం క్రైస్తవులు అనుకుంటాం, విశ్వాసం అనుకుంటాం, చర్చికి వెళ్తుంటాం, బైబిల్ చదువుతుంటాం, కానీ నిజమైన క్రైస్తవ జీవితం జీవించాం. దేవునికి మనకి ఏం సంబంధం ఉండే అవకాశం ఉండదు. దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తేనే దేవునితో సంబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకొక ప్రశ్న మన ముందు ఉంది. ఏంటంటే, మనకి ఏ నిజమైన ఆటంకం మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనకి నిజంగా దేవుని సన్నిధికి వెళ్లకుండా చేసే ఆటంకం ఏంటి? ఉదాహరణకి మనం ఇప్పుడు చూసిన ఆటంకమే మెయిన్. ఏంటి? మనకి దేవుడు అవసరం ఉందని తెలుసుకోకపోవడం. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తామంటే, దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? మనకి దేవుని అవసరం ఉందని మనకి తెలీదు, కానీ దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? రక్షణ లేకపోవడం, దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే దేవుని మీద ఆధారపడాలని తెలుసుకోవడం. దాన్ని ఏ విధంగా అధిగమించాలంటే మారు మనసు పొందడం ఒకటి. ఇంకా మారు మనసు పొందిన తర్వాత కూడా మనం ప్రార్థనా జీవితం సరిగ్గా లేకపోవడానికి గల కారణాలు ఏంటి? మన శరీరం సహకరించకపోవడం. శరీరం సహకరించకపోవడం. ఎందుకు శరీరం సహకరించదు అంటే ఒంట్లో బాగాలేకపోవడం అలాగంటారా? ఇప్పుడు ఎందుకులే, తర్వాత చేయొచ్చు అట్లా. అంటే అటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? లేకపోతే దాన్ని అధిగమించడం ఎలాగా? ఇప్పుడు ఆలోచించి చెప్పండి. లేకపోతే మనకంటే బద్ధకం, లేకపోతే రకరకాల మన తర్వాత చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేసుకోవడం, తర్వాత ఈ రోజును రేపటి నుంచి చేద్దాంలే అనుకోవడం, వీటన్నిటికీ కారణం ఏంటి? దాన్ని ఏ విధంగా అధిగమించాలి? సైతాను లేకపోతే మన శరీరం ఇవన్నీ కూడా మనల్ని మోసం చేసి ఇప్పుడు అవసరం లేదులే అని శరీరం చెప్తుంటది. సైతాన్ కూడా దానికి సాయం చేస్తాడు, రేపు చేద్దులే అట్లాగా పోస్ట్ పోన్ చేయడానికి అవుతుంది. వాటిని మనం అధిగమించాలంటే ఇది మన ఆలోచన పద్ధతి ఎలాగ ఉండాలి? అటువంటిది కంప్లీట్ గా ఇంకా మన జీవితంలో లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? అంటే శరీరాన్ని ఎప్పుడైనా మనం లోపరుచుకోవాలి. మనం ఉపవాసం చేసి లేకపోతే శరీరాన్ని లొంగ తీసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంది. అది దేవునికి మనం సమర్పించుకొని ఇది నాకు దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆత్మానుసారమైన జీవితానికి వ్యతిరేకంగా నా శరీరం పనిచేస్తుందని అర్థం చేసుకొని క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఉంది. శరీరం నలగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉపవాసం ఉండో లేకపోతే ఏదో ఒకటి చేసి మన శరీరాన్ని మనం కాపాడుకొని దేవునికి అనుకూలంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రార్థన చేయకుండా ఉండడానికి ఆటంకాలు ఏంటి? దాన్ని ఏ విధంగా మనం అధిగమిస్తాం? ఆర్థిక సమస్యలు, ఆలోచనలు దేవుని మీదకి వెళ్ళకపోవడం, మనోవేదన అంటే అదే కదా. వేరే ఆలోచిస్తూ ఎప్పుడు వేరే ఆలోచనలో ఉండడం వలన ఈ ఆర్థిక సమస్యలు ఎట్లా అనడం వలన మనం అసలు ప్రార్థన చేయాలన్న ఆలోచన రాకపోవడం. నిజానికి మనకి మనకు వేరే ఆలోచనలు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వీటి వలన దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఆగిపోవాలా?
ఇప్పుడు మన ఆలోచనలు సరిగ్గా లేవు, లేకపోతే ఏదేదో లోకానుసారంగా మనం తెచ్చుకున్న తిప్పలో, లేకపోతే వేరే వాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు తెచ్చిన వాటి వల్ల మనం సఫర్ అవుతుంటాం, లేకపోతే ఇంకోటి రకరకాలంగా మన ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనల్లో మునిగిపోయి వీటి వలన దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండిపోవాలని అంటే మనకి ప్రార్థన చేసుకోవాలంటే వేరేది మనల్ని లాగుతుంటది. దీనికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా శరీరానుసారమైన జీవితం మన ఆత్మానుసారమైన జీవితం మీద డామినేట్ చేయడం, అధికారం చెలాయిస్తుంది. ఏంటంటే ఆత్మానుసారమైన జీవితం జీవించాలంటే ఆత్మానుసారమైనటువంటి అది డామినేట్ చేయాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద అధికారం కలిగి ఉండాలి. ఆ రెండు కూడా మన చేతుల్లో ఉన్నాయి. అంటే మనం శరీరానుసారమైన జీవితాన్ని పోషిస్తే శరీరానుసారమైన జీవితం ఆత్మానుసారమైన జీవితం మీద అధికారం చెలాయిస్తుంది. మనం ఆత్మానుసారమైన జీవితం ఎక్కువగా గడిపి దాన్ని కానీ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన ఎక్కువ చేస్తూ బైబిల్ చదువుతూ వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే శరీరానుసారమైన జీవితం తగ్గిపోతుంది, అది చనిపోతుంది. ఆత్మానుసారమైన జీవితం శరీరానుసారమైన జీవితం మీద అధికారం కలిగి ఉంటది. ఈ రెండు కూడా మన చేతుల్లో ఉన్నాయి. మనం ప్రార్థన చేయకపోతే ఇంకా బలహీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం, కానీ మనం బలపడే అవకాశం ఉండదు. ఆత్మీయంగా బైబిల్ ఎంత ఎక్కువగా చదువుకొని వాక్యానికి ఎంత లోబడితే మనం అంత ఎక్కువగా ఆత్మ చేత నింపబడతాం. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలంటే ఎక్కువ వాక్యం ధ్యానం చేయాలి, ఆలోచిస్తూ ఉండాలి. వాక్యానుసారమైన జీవితం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, గడపడం, క్రైస్తవ జీవితం గురించి అర్థం చేసుకోవడం, ఇవన్నీ మన జీవితంలో ఎక్కువగా అధికంగా ఉండకపోతే మనం ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. చూడండి, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం బలహీనులమని, మనం శరీరానుసారులమని, మనం ఈ లోకంలో ప్రతి శోధనకి లొంగిపోయే మనస్తత్వం మనుషులమని, మనం గర్వంతో పాపంతో స్వార్థంతో నింపబడిన వాళ్ళమని మనకి దేవుడికి మన ప్రతిదీ తెలుసు, మన ప్రతి పరిస్థితి తెలుసు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి నిర్ణయించుకున్నామో, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి నిర్ణయించుకున్నామో మనకు అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు ఏమని? ఈ లోకం నశించిపోతుంది, ఈ లోకం దేవునికి వ్యతిరేకంగా ఉంది, మన శరీరం దేవునికి వ్యతిరేకం ఉంది, మన ఆలోచనలన్నీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలే, మన జీవన విధానం అంతా దేవునికి వ్యతిరేకమైంది. వాక్యం ఒకటి చెప్తుంది, మన జీవితం ఒకలాగా వెళ్తుంది. క్రైస్తవ జీవితం చెప్పేది ఒకలాగా ఉంది, లోకంలో క్రైస్తవులు ఒకలాగా ఉన్నారు. దేవుని సేవకులు ఉండాల్సిన పద్ధతిలో దేవుని సేవకులు లేరు. ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి, కానీ మనం దేవునిలో ఉండడానికి అవ్వట్లేదు. అంటే కారణం ఏంటంటే మనం బలహీనం. యేసుప్రభు వారికి తెలిసి ఇవన్నీ. అందుకనే ఎవరైతే యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించారో వాళ్ళందరి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఉన్నాడు. అందుకనే మనం ఎక్కువ ప్రార్థనలో గడపాల్సిన అవసరం ఉంది. ఎందుకు? మనకు తెలియదు ప్రార్థన చేయడం, కానీ మన బలహీన పరిస్థితులను అర్థం చేసుకొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేసామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేస్తూ ఆయన మన కోసం ప్రార్థన చేస్తాడని ఉంది. ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నాను. మనకి చాలా సార్లు తెలుసు. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. మనం అడక్క ముందే దేవుడికి మన ప్రతి అవసరత తెలుసు. మనం అడక్క ముందే దేవుడికి మన ప్రతి అవసరత తెలుసు. ఇది యేసు ప్రభు వారు ఆ యొక్క మాదిరి ప్రార్థన గురించి చెప్తా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు ఇవి. ఏంటంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలని యేసు ప్రభు వారు చెప్తున్నప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే, ప్రార్థన చేసిన ప్రతిసారి మనం గుర్తుంచుకోవాల్సింది మన ప్రతి అవసరం దేవుడికి తెలుసు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, దేవుడికి తెలియనట్లు మన పరిస్థితి అంతా స్టోరీ అంతా చెప్తుంటాం దేవుడికి. సో
చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుంచుకోవాలి. దేవుడికి అన్ని విషయాలు తెలుసు అని అని గుర్తుంచుకొని మనం ప్రార్థన ఏ విధంగా చేయాలని అప్పుడు మనసులో అనుకోవాలి. దేవుడికి ఇవన్నీ తెలుసు కదా, నేనేం ప్రార్థన చేయాలి అన్నది ఆలోచించాలి. ఆలోచిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తలంపులు దయచేస్తాడు, ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవుడికి అన్ని తెలుసు, ఇంకొకటి మనకు తెలియదు, ఏ విధంగా ప్రార్థన చేయాలన్నది మనకు తెలియదు. మీరు నిజంగా నమ్ముతున్నారా మనకి ప్రార్థన చేయడం తెలియదని? మనం అందరూ చాలా సార్లు ప్రార్థన చేస్తున్నాం కదా, వాక్యం ఏంటి మనకు ప్రార్థన చేయడం తెలియదని ఉంది. ఏంటంటే ప్రతిది కూడా రోమీయులకు రాసిన పత్రికలు ఏంటంటే క్రైస్తవ జీవితం యొక్క నిజమైన క్రైస్తవ జీవితం యొక్క ఆలోచన దృక్పథం, ప్రార్థన కానివ్వండి, బైబిల్ చదువుకోవడం కానివ్వండి, క్రైస్తవ జీవితం యొక్క ఫౌండేషన్స్ అన్ని కూడా, అంటే ఆ పునాది అంతా కూడా రోమీయులకు రాసిన పత్రికలో ఉంది. అందుకనే ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక అన్నది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనదని మనకు తెలుస్తూ ఉంది. ధ్యానం చేస్తున్నప్పుడే మనకు అర్థమవుతా ఉంది. అనేక మంది భక్తుల్ని, క్రైస్తవ జీవితాలని, క్రైస్తవ్యాన్ని ఒక పెద్ద వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి ద్రోహదపడినటువంటి వాక్యాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటిని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి ప్రార్థన చేయడం తెలీదు. యుక్తంగా ఏ విధంగా ప్రార్థన చేయడం అన్నది మనకు తెలియదు. మనం చాలాసార్లు ప్రజల ముందు చూపించుకోవడానికి పెద్ద పెద్ద ప్రార్థనలు చేయడం, పరిసయ్యుల లాంటి స్వభావం కనిపిస్తుంటది చాలాసార్లు మనలోనే. అటువంటి స్వభావం ఉండకూడదని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మనకి ఏది అవసరం అన్నది పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడితేనే తప్ప మనకు తెలియదు కదా. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనకు ప్రార్థన చేయడం తెలీదు, కానీ మన కోసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి మన ప్రార్థన అవసరతలు తెలుసు. ఒకటేమో మనకి ఏది అవసరమో దేవుడికే తెలుసు, మనకు తెలియదు. ఆ తర్వాత ఎలా చేయాలో మనకి తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. మరి ఇంకెందుకు ప్రార్థన చేయడం అండి? కొన్ని వచనాలు ప్రార్థన చేయమని, ఇక్కడేమో మరి మనకు ప్రార్థన చేయడం తెలియదని, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు, మన కోసం మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడని, మన అవసరతలు కూడా మనకు తెలియదు, దేవుడికే తెలుసని ఉన్నప్పుడు మనకు ఇంకెందుకు ప్రార్థన చేయడం? దానికి దీనికి అట్లా మనం చెప్పగలం, ఆన్సర్ చేయగలం. మనకి ప్రార్థన చేయాలని మనకి కొన్ని వచనాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడేమో మనకి ప్రార్థన చేయడం, యుక్తంగా ప్రార్థన చేయడం తెలియదని, మనం ఏం ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదని, అలాగే మనం బలహీనులు అని, అలాగే దేవుడికి ముందే మన అవసరతలు తెలుసని, ఇంకెందుకు ప్రార్థన చేయడం అంటే ఏం చెప్తాం? ఈ మాటలను మనం చూసి అంటే ఆ విధంగా ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ప్రార్థన చేయడం చేత కాదని అర్థం చేసుకోవాలి, బలహీనలం అని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సత్యాలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని చిత్తం ఏంటన్నది తెలుసు. సో మన అవసరతలు కూడా మనకన్నా దేవుడికి ముందు తెలుసు. ఇవన్నీ మనం అర్థం చేసుకొని మన ప్రార్థనలు ఆ విధంగా ఉండాలి. దానికోసం చెప్తున్నది, ప్రార్థన మానేయడానికి కాదు, లేకపోతే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని చెప్పడానికి మాటలు లేవు, కానీ ప్రార్థన ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రోత్సహించడానికి ఈ మాటలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కువగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి, ఆత్మానుసారమైన ప్రార్థన చేయాలని. పరిశుద్ధుడైన సెయింట్ అగస్టిన్ అని ఒక ఆయన ఉన్నారు. చాలా అంటే పాత కాలంలో ఆయన చాలా అంటే చాలా మంచి పుస్తకాలు రాసినటువంటి క్రైస్తవ్యంలో ఆయన పుస్తకాలు చదివే ఈ థియలాజికల్ స్టడీస్ అవి చేసేవాళ్ళు. సెయింట్ అగస్టిన్ అంటే తెలుసు చాలా మందికి, థియలాజికల్ స్టడీస్ చేసే వాళ్ళకి ఆయన పుస్తకాలని వాటిని చదివి ఉంటారు. ఆయన చాలా పాత కాలంలోనే ఆయన మంచి పుస్తకాలు రాసిన ఆయన. అయితే ఆయన యవనస్తుడిగా ఉంటున్నప్పుడు ఆయన అసలు చాలా దేవుణ్ణి నమ్ముకోకుండా విచ్చలవిడిగా తిరుగుతుండే వ్యక్తి యవనస్తుడిగా ఉంటున్నప్పుడు. అయితే తల్లి ఆయన కోసం ప్రార్థన చేస్తా ఉండేది.
ఆయన మారు మనసు పొందాలని, దేవుని కోసం బ్రతకాలని ఆమెకి చాలా భారంగా ఆయన కోసం ప్రార్థన చేస్తా ఉండేది తల్లి. అయితే ఆయన మటుకు దేవుణ్ణి నమ్ముకునేవాడు కాదు. అలాగా యవనస్తుడి కాట్లు తన ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉండేవాడు. అయితే ఒకసారి ఆయన, నేను ఇటలీ వెళ్తున్నాను, అక్కడ నేను ఉండాలని అనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అక్కడే నేను అంటే ఏదైనా ప్లాన్ చేసుకొని చదువుకొని లేకపోతే బ్రతకాలని అనుకుంటున్నానని తల్లికి చెప్తే, తల్లి మనసులో ఏముంటదంటే ఇటలీ వెళ్తే ఇంకా ఎక్కువగా చెడిపోతాడని ఆమె భావం. అయితే ఆమెకి ఇష్టం ఉండదు ఇటలీ వెళ్ళడం, వద్దని చెప్తుంది అగస్టిన్కి, వద్దు నువ్వు ఇటలీకి వెళ్ళకూడదు ఇక్కడికి అని చెప్తుంది. కానీ ఆయన తల్లి మాట విండు, కానీ ఇటలీ వెళ్తాడు. కానీ ఇటలీ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా పరిస్థితులను బట్టి ఆయన దేవుణ్ణి నమ్ముకుంటాడు. ఆయన కేవలం ఇటలీ వెళ్ళిన దాన్ని బట్టే ఆయన దేవుణ్ణి నమ్ముకోవడం అన్నది జరుగుతుంది అనమాట. అంటే మనకి తెలియదు చాలా ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు. కానీ తల్లి ఏమనుకుందంటే ఇటలీ వెళ్తే చెడిపోతాడు అనుకుంది, కానీ ఆయన ఇటలీ వెళ్ళాక దేవుణ్ణి నమ్ముకున్నాడు. సో మనకు దేవుని యొక్క ఆలోచనలు, ప్రణాళికలు ఇవన్నీ ఏమి మనకు తెలియవు. కానీ మనం ప్రార్థనలో గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం ప్రార్థన చేయాలన్నది మనకు సాయం చేస్తాడు. అంటే ఇప్పుడు దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలనుకోండి, దేవుని ఉద్దేశాలు మనకు తెలియాలనుకోండి, నిజంగా దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలంటే కేవలం ఇది ప్రార్థనలో గడపడం ద్వారానే మనకి దేవునితో సంబంధం ఇంకా దేవునితో సంబంధం పెరుగుతుంది. దేవునితో సంబంధం పెరగాలంటే ఎలా పెరుగుతుంది? దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తేనే దేవునితో మనకి వ్యక్తిగతంగా సంబంధం ఏర్పడుతుంది. మనం ఏ పని చేసినా సరే దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడే అవకాశం ఉండదు. కేవలం దేవుని చిత్తానుసారమైన జీవితం చేయడం ద్వారానే దేవునితో సంబంధం ఏర్పడుతుంది. కానీ దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలన్నా, దేవుని మన జీవితాల్లో నెరవేరాలన్నా అది పరిశుద్ధాత్మ దేవుని సాయంతో చేసే ప్రార్థన ద్వారానే సాధ్యం. అంటే ఎలాగా మనం ప్రార్థన చేస్తాం? ముఖ్యంగా ప్రార్థన చేసేటప్పుడు మనకేం తెలియాలి? మనకి ఏం అవసరం అన్నది మనకి తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవా, నా అవసరతలు ఏంటో, నేను దేనికోసం ప్రార్థన చేయాలో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు మాటలు నేర్పించు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాటలు నాకు పెట్టు, ఆ మాటలు నాకు గుర్తు చేయి. ఇప్పుడు చూడండి, అన్న ప్రార్థన చేసింది ఆ యొక్క పిల్లల కోసం అని, సంతానం కావాలని చెప్పి. ఆమె ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుని పలుకులే ఆమె నోట్లో నుంచి వచ్చాయి. ప్రార్థన చేస్తా ఉంది నేను ఒకవేళ నాకు కుమారుడు అనుగ్రహిస్తే నువ్వు నీకే సమర్పించేస్తాను, నీ సన్నిధికి తెచ్చి పెట్టేస్తాను అని ఆమె తీర్మానించుకున్నది. అది పరిశుద్ధాత్మ దేవుడు ఆమె నోటి ద్వారా పలికిచ్చాడు. చూడండి ఎంత గొప్ప అనుభవం. క్రైస్తవ జీవితం అన్నది ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక ఆత్మానుసారమైన జీవితం. అది ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే గొప్ప జీవితం. అది మనకి ఎంతవరకు మనం ఆ అనుభవాలను మనం తెచ్చుకుంటే అంత ఎక్కువగా మనం దేవునికి దగ్గరికి అయ్యి గొప్ప సంతోషంలోకి, ఆనందంలోకి మనల్ని నడిపించే ఒక గొప్ప జీవితం క్రైస్తవ జీవితం. మనకి ఈ రోజుల్లో అర్థం కాక క్రైస్తవులు పాపం మోసంలోకి నడవబడుతూ ఈ ఇహలోక సంబంధమైనటువంటి తాత్కాలికమైన ఆనందాలకి వాటికి లోనైపోయి ఆత్మానుసారమైన జీవితం లేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. దేవుని సేవకులతో సహా డబ్బులకి, లోకాశలకి లొంగిపోయిన పరిస్థితుల్లో ఉంటున్న క్రైస్తవులు ఉన్న లోకంలో మనం ఉంటున్నాం. కానీ మనం అటువంటి జీవితం కోసం కాదు మనం ప్రార్థన చేసేది, అటువంటి జీవితం కోసం కాదు మనం దేవుని మీద ఆధారపడేది. మనకు గొప్ప ఆనందం, గొప్ప సంతోషంతో మనల్ని దేవుడు నింపాలని, ఈ లోకంలో లేనటువంటి గొప్ప శాంతిని మనకివ్వాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కానీ మనం ఇంకా ఈ లోకాశలతోని వీటితోని మనం ఇప్పుడు చూడండి ఏంటంటే లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, మనోవేదనల వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాము అన్న. నిజంగానే
వీటితో నింపబడిపోయింది అనుకున్న మనసంతా ఈ ఆర్థిక ఇబ్బందులు ఎట్లా పోతాయి, లేకపోతే ఈ సమస్యలు ఎట్లా పోతాయి, ఆ సమస్యలు ఎట్లా పోతాయి అని ఆలోచించుకుంటూ ఉంటే దేవుని వైపు చూసే అవకాశం ఉండదు. దేవుని దగ్గరికి మనం వెళ్లాల్సింది సమస్యల కోసం కాదు, లేకపోతే మన ఆరోగ్యాల కోసం, ఆర్థిక ఇబ్బందుల కోసం కాదు. అవన్నీ దేవుని దగ్గరలో దేవుని ఆత్మానుసారమైన జీవితం కోసం మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తానుసారంగా అవన్నీ మనల్ని దూరం చేయొచ్చు. ఒకవేళ దూరం చేయకపోయినా దానికి ఆత్మానుసారమైన జీవితానికి సంబంధం లేదు. ఆర్థిక ఇబ్బందులు, ఈ తలనొప్పులు, లేకపోతే ఈ కాలు నొప్పులు, లేకపోతే ఈ ఎసిడిటీ, లేకపోతే డయాబెటీస్, ఇవన్నీ గ్యారంటీగా అందరికీ ఉంటాయి. అందరికి సరిగ్గా మనం చూడండి, మనకి తెలియదు ఏ ఫుడ్ తీసుకోవాలో మనకు తెలియదు. మనకి తీయగా అనిపిస్తే తినేస్తాం. అటువంటి స్వభావం మనకుంది. మనకు తెలిసినా ఆరోగ్యం పాడైపోద్దని తెలిసినా తినేస్తా ఉంటాం. దానివల్ల ఈ డయాబెటీస్, ఈ కార్బోహైడ్రేట్స్ విపరీతంగా తినేయడం వల్ల ప్రోటీన్ తగ్గించేసి, లేకపోతే నిజమైన ఫ్యాట్ తగ్గించేసి, ఏ ఫుడ్ తినాలో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు మన ఆరోగ్యం పాడైపోతుంది. వాటి మీద శరీరానుసారమైన వాటి వైపే ఉన్నాం అనుకోండి, ఇంకా ఆత్మానుసారమైన జీవితం అర్థమయ్యే అవకాశం ఉండదు. క్రైస్తవ జీవితం అన్నది దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు తన ప్రాణాలను అర్పించి మనల్ని కొనుక్కున్న జీవితం క్రైస్తవ జీవితం అన్నది. ఇహలోక సంబంధమైన వాటిల్లో మునిగిపోయి, ఐహిక విచారాలతోని, ధనం ఆశలతోని, వాటితోని మునిగిపోతే క్రైస్తవ జీవితం అర్థమయ్యే అవకాశం ఉండదు. అందుకనే మనం ఎక్కువ ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవా, నీ ఆలోచనలు, నీ తలంపులు నాకు దయచేయి, నా ప్రార్థన ఆ విధంగా నీ చిత్తానుసారంగా మారాలని మనం అటువంటి ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. చాలా సార్లు ఆత్మీయ జీవితం అర్థమయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే మైండ్ అంతా శరీరానుసారమైన ఆ తలంపులతో వాటితో నిండిపోయి ఉంటది. మన మనసంతా శరీరానుసారమైన వాటితో నిండిపోయి ఉంటే ఇంకా ఆత్మానుసారమైనవి అర్థమయ్యే అవకాశం ఉండదు. సో చాలా జాగ్రత్తగా మనం, ఎందుకంటే రానున్న దినాల్లో నిజమైన క్రైస్తవ జీవితం గురించి అవగాహన వచ్చే అవకాశం చాలా చాలా తగ్గిపోతుంది దినాలు పెరిగే కొద్ది. కాబట్టి ముఖ్యంగా మనం అవకాశం మనకి ఇప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ సమయాల్లో నిజమైన క్రైస్తవ జీవితం అర్థం చేసుకోవాలని, నీకు ఏ అనుమానాలన్నా, సందేహాలన్నా మధ్యలో ఆపి అడగొచ్చండి. చూడండి, ఇక్కడ మనం 26 వచనం ఇప్పుడు చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనం బలహీనులమని పరిశుద్ధాత్మ దేవునికి ముందే తెలుసు. కాబట్టి మనం లేనిపోనివన్నీ ప్రార్థన చేస్తా ఉన్నాం అనుకోండి, మన ప్రారంభ దినాల్లో మన ప్రార్థనలు సరిగ్గా ఉండవు. అయినా సరే మనం ప్రార్థన చేస్తానే ఉంటే, ఎక్కువ దేవుని సన్నిధిలో గడిపితే అప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకు అర్థమయ్యి సరైన ప్రార్థన మన నోటికి వచ్చే అవకాశం ఉంటది. ఎప్పుడు మనం అర్థం చేసుకుంటూ మనం ఎక్కువ దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేస్తా ఉంటే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేసి, నీవు చేస్తున్న ఆలోచనలు, నీ తలంపులు కరెక్ట్ కాదు, నీ తలంపులు దేవుని చిత్తానుసారంగా లేవు, నీ ప్రార్థనలు దేవుని చిత్తానుసారంగా లేవు అని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో ఏకీభవించి, అంటే మన ఆత్మని సరిగ్గా చేసి మనకు సాయం చేస్తాడు. అంటే ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుని సాయం మనకి మన ప్రార్థనలో చాలా చాలా అవసరం. కాబట్టి మనం ఏం చేయాలి? నాకు అన్ని తెలుసని మనం ప్రార్థన చేస్తా ఉన్నాం అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసే అవకాశం ఉంది. దేవా, నాకేం చేయాలో తెలీదు అని మనం బలహీనతను ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేసి సరైన ప్రార్థన మన నోటికి వచ్చేటట్లు చేస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలుసు, నాకు వాక్యాలు తెలుసు, నాకు బైబిల్ తెలుసు. చాలా మంది చూడండి, ఎక్కువ వాక్యాలు చదివి, అంటే లాంగ్ ప్రేయర్స్ చేసి, వీటి వలన ఏమవుతుందంటే, మంచిది వాక్యాలు చదవడం, వాక్యానుసారమైన ప్రార్థన చేయడం మంచిది. కానీ దాని వలన గర్వం పెరగకూడదు. అంటే నాకు అవన్నీ తెలుసు, నేను మంచి ప్రార్థన చేయగలను అన్న గర్వం పెరగదు. ఎందుకంటే ఎవరికి ప్రార్థన చేయడం తెలియదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మనము అని చెప్తా ఉన్నాడు. ఆయన్ని కూడా మీరు అనట్లేదు,
మీకు తెలీదు అనట్లేదు పౌలు భక్తుడు, మనకి ఎవరికి తెలియదు అని చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏ మనిషికి కూడా సరైన ప్రార్థన చేసే అవకాశం లేదు. కేవలం పరిశుద్ధాత్మ దేవుని సాయంతోనే సరైన ప్రార్థన చేసే అవకాశం మనకి ఉంటది. ఇది అర్థం చేసుకుంటే మన ప్రార్థనా జీవితం మారిపోతుంది. మనం ఎక్కువగా ఇంకా ప్రార్థన చేయడానికి అవుతుంది. ఎక్కువ ప్రార్థన చేయాలని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనం బలహీన పరిస్థితుల్లో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడి సాయం మన ప్రార్థనలోనే మనకి ఆయన సాయం దొరుకుతుంది. పరిశుద్ధాత్మ దేవుని సాయం మనకు కావాలంటే మనం ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా ఉన్నాం అనుకోండి, ఆయన మనకి సాయం చేస్తూ ఉంటాడు. చూడండి ఎంత గొప్ప జీవితం క్రైస్తవ జీవితం. ఒకవేళ మీకు ఏమన్నా సందేహాలు ఉన్న అనుమానాలు ఉన్న మధ్యలో ఆపై అడగండి, నేను మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా చూడండి, సహాయం చేసి ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఇందులో పౌలు భక్తుడు కూడా తన్ను తాను ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. ఆయన్ని కూడా పెట్టుకుంటున్నాడు ఇందులో. అంటే అర్థం ఏంటి? మనిషి ఎవరికి కూడా సరైన ప్రార్థన చేసే అవకాశం, శరీరానుసారంగా ఉన్న ఏ వ్యక్తి కూడా ఆత్మానుసారంగా ప్రార్థన చేసే అవకాశం ఉండదు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాయం మనకి అవసరం ప్రార్థనలో అన్నది అర్థం. అందుకని చూడండి, చాలా సార్లు మన ప్రార్థనలు శరీరానుసారంగా ఉంటాయి. కానీ మనం అలాగ దేవుని సన్నిధిలో గడుపుతూ నేను బలహీనుణ్ణి, నాకు ప్రార్థన చేయడం చేత కాదని అంగీకరిస్తే, ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మనకు సాయం చేసి మనల్ని ఆత్మానుసారమైన ప్రార్థన చేయడానికి మనకి సాయం చేస్తాడు. అంటే చూడండి, మనం దేనిలో గర్వపడడానికి లేదండి. క్రైస్తవ జీవితం నేను బైబిల్ చదువుకుంటున్నానని గర్వపడడానికి లేదు, ప్రార్థన చేస్తున్నానని గర్వపడడానికి లేదు. ఎందుకంటే మనం సరైన ప్రార్థన చేస్తున్నామంటే దానికి కారణం దేవుడు, మనం కాదు. అది అర్థం చేసుకుంటే మనం ఎప్పుడు కూడా మనం గర్వం చేత ఆక్రమించబడం. గర్వం మన జీవితాల్లో తగ్గిపోతుంది. మనం బలహీనులమని, మనకు ప్రార్థన చేయడం తెలియదని ఒప్పుకుంటే గ్యారంటీగా దేవుడు మనకి సాయం చేస్తాడు. లేదండి నేను మంచి ప్రార్థన చేస్తానండి, నాకు చాలా మంది చెప్పారండి, మీరు అసలు మీ ప్రార్థన సూపర్ అండి అని చాలా మంది చెప్పారండి అని మనల్ని మనమే పొగుడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయలేడు. ఇది అర్థం చేసుకొని మనం దేవుని మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేయాలని మనం అర్థం చేసుకోవాలి. మనకి దేవుడు సాయం చేస్తే అంతకన్నా ఇంకేంటంటే అంతకన్నా కావాల్సింది ఏంటి? అది 27వ వచనం చదువుతున్నాను చూడండి. 20 అందులో తెలియదు గాని 26వ వచనం, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే ఏంటి? మనకు ఆ భాష అర్థం కాకపోవచ్చు, దేవుని యొక్క ఆత్మ అర్థం కాకపోవచ్చు, ఆయన దైవత్వంతో కూడినటువంటి ఆ మాటలు అవి మనకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మన చేత. ఇది కావాలి అంటే ఆయనే ప్రార్థన చేస్తాడు. మనం ఎలాగున్నా సరే. అప్పుడు దేవుని చిత్తానుసారమైన 27వ వచనంలో అది ఉంది, మనం చూద్దాం. చూడండి 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయొచ్చు. అంటే ఏంటి? మనకి దేవుని చిత్తమే ఎలా కనుక్కోవాలి, లేకపోతే దేవుని చిత్తం ఏంటి తెలీదు. ఇప్పుడు చూడండి, సెయింట్ అగస్టిన్ గారి తల్లి, ఆయన ఇటలీ వెళ్తే ఆయన మారు మనసు పొందుతాడన్న విషయం ఆమెకి తెలియదు. కానీ ఆయన మారు మనసు పొందాలని, ఆయన దేవుణ్ణి నమ్ముకోవాలన్నది ఆమె ప్రార్థన. కానీ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ద్వారా ఏం ప్రార్థన దేవునికి విన్నపించాడో గాని ఆయన ఇటలీ వెళ్ళి దేవుణ్ణి నమ్ముకున్నాడు. మనకు తెలియదు దేవుని మనస్సు, దేవుని చిత్తానుసారం, దేవుని చిత్తం అని మనకు అర్థం కాకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాయం మనకి ప్రార్థనలో దొరుకుతుంది. ఎప్పుడు మనల్ని మనం గర్వంతో
నింపబడకుండా నాకు ఏమీ తెలియదు దేవా, నేను బలహీనుణ్ణి దేవా, నాకు దేవుని చిత్తం ఏంటన్నది కూడా నాకు తెలియదు, నీకు తెలిసిన దేవా అని ఒప్పుకొని ఆయన సన్నిధిలో నీ చిత్తం జరిగించు దేవా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిజంగా మనకి సాయం చేస్తాడు. మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనం అనుభవించే అవకాశం ప్రార్థనలో ఉంది. దేవుణ్ణి దగ్గరగా చూసే అవకాశం, దేవుణ్ణి ముట్టుకునే అవకాశం ప్రార్థనలోనే మనకి దొరుకుతుంది. ఆ ప్రార్థనతోనే మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలని, అంటే దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తేనే దేవునితో సంబంధం కలిగి ఉంటాం. దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయడం మనకు తెలియదు, మనం బలహీనులము, ఏం చేయాలో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సాయం చేస్తాడు ప్రార్థనలోనే. ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప అనుభవం అండి క్రైస్తవ జీవితం. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకొని మన ప్రార్థనా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడదాం ఈ సాయంత్రకాల సమయంలో. 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. చాలా సందర్భాల్లో తప్పుడుగా ఈ మాటను అర్థం చేసుకొని తప్పుడుగా కోట్ చేసే సమయాలు చాలా చాలా మనకు కనిపిస్తాయి. ఈ 28వ వచనాన్ని రకరకాలుగా వాడుతూ ఉంటారు. దీన్ని సరిగ్గా మనం ఈ సాయంత్రం సమయంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నమని ఎరుగుదాం. దీని యొక్క అర్థం ఏంటి? సమస్తము మనకి సమకూర్చి జరుగుతాయి అన్నది ఎవరికి జరుగుతుందండి? సమస్తము సమకూడి ఎవరికి జరుగుతాయి? ఆయన చిత్తాన్ని జరిగించేవారికి, ప్రేమించేవారికి. ముఖ్యంగా ఈ వచనం ప్రకారం మనకి ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే వారికి. చాలా సార్లు ఇది మనం వదిలిపెట్టేస్తాం, దేవుణ్ణి ప్రేమించే వారికి అని. మనం దేవుణ్ణి ప్రేమించేవారు అనేసుకుంటాం. సమస్తం మనకి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు, మనం ఏమైనా ఇరుకుల్లో ఉన్నప్పుడు ఈ వాక్యం చదువుకొని కంఫర్ట్ ఫీల్ అయిపోతాం. కానీ ఈ వాక్యంలో చాలా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం దేవునితో లవ్ రిలేషన్షిప్ లో ఉంటే ఈ ప్రామిస్ అన్నది నెరవేరుతుంది. అంటే దేవునితో ప్రేమపూర్వకమైన సంబంధం కలిగి ఉంటే, లవ్ కమిట్మెంట్ లో మనం ఉంటే, మనకు లవ్ న్యూ కావనెంట్ రిలేషన్షిప్ లో మనం ఉంటే, అంటే ఆ యొక్క నూతన నిబంధన ప్రేమపూర్వకమైన దేవునితో ప్రేమపూర్వకమైన సంబంధం మనం కలిగి ఉంటే అప్పుడు దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అంతేగాని కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకుళ్ళు వచ్చినప్పుడు, ఏదో మనం చూడండి ఆర్థిక సమస్యలు ఏవో అవి వచ్చినప్పుడు మనం కంఫర్ట్ ఫీల్ అవ్వడానికి ఆదరణ పొందే వాక్యంగా ఇది వాడబడుతుంది. ఈ వాక్యం అటువంటి వాక్యం కాదు. మనం ఏదో చూడండి డిప్రెషన్ లో బాధల్లో ఉంటున్నప్పుడు ఏం కంగారు పడకండి, దేవుడు సమస్తం సమకూరుస్తాడు, మీకు మొత్తం అంతా మీ మంచికే జరుగుతుంది అని చెప్పడానికి రాయబడిన వాక్యం కాదు. ఈ వాక్యం దేనికోసం రాయబడిందంటే మనకి మనం దేవునితో ప్రేమపూర్వకమైన సంబంధం కలిగి ఉండాలి అన్నది మనకు తెలియడానికి. అది ప్రార్థనలోని జరుగుతుంది. దేవునితో సంబంధం అన్నది దేవుని చిత్తానుసారమైన జీవితంలో జరుగుతుంది. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఒక లవ్ రిలేషన్షిప్ లోనికి ప్రేమపూర్వకమైన సంబంధంలో మనం కలుగుతున్నప్పుడు దేవుడు మన ప్రతి పరిస్థితిని ఆయన ప్రణాళిక కోసం వాడుకుంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎలాగ వాడుకుంటాడంటే, మనం దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలనుకుంటే, దేవుని కోసం జీవించాలనుకుంటే మనకి చాలా శ్రమలు వస్తాయి. ఈ లోకం మనకు పక్కా వ్యతిరేకం అయిపోతుంది. తోటి విశ్వాసులు అనబడే వాళ్ళు, లేకపోతే మన కుటుంబ సభ్యులే మనకు వ్యతిరేకం అయిపోవచ్చు. రకరకాలుగా శ్రమలు ప్రారంభం అయిపోతాయి. ఎప్పుడైతే మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలని తీర్మానించుకుంటామో శ్రమలు ప్రారంభం అవుతాయి.
మనల్ని జీవించనివ్వదు. మన శరీరం ఒప్పుకోదు. ముఖ్యంగా దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడానికి శరీరం ఒప్పుకోదు. ఈ లోకం అసలే ఒప్పుకోదు. ఎందుకంటే లోకం శత్రువు. దేవుని జీవితానికి లోకం శత్రువు. యేసు ప్రభు వారిని సిలువ వేసింది ఈ లోకానుసారమైన జీవితమే, ఈ లోకమే. మనం అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి శత్రువుగా చూసింది ఈ లోకం. సో ఈ క్రైస్తవులు అనబడే వాళ్ళే మనకి వ్యతిరేకం అయిపోవచ్చు, అవుతారు కూడా చాలా సార్లు. కాబట్టి మనం ఇటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రతి పరిస్థితిని దేవుడు తన చిత్తానుసారంగా వాడుకొని మనల్ని నడిపిస్తాడు. చూడండి, ఉదాహరణకి మనకి శ్రమలు వస్తాయి, లేకపోతే శోధనలు వస్తాయి, రకరకాలుగా దేవుడి నుంచి దూరం చేయడానికి ప్రారంభం. కానీ దేవుడు శ్రమలు లేకుండా చేయడు, శోధన లేకుండా చేయడు. కానీ మన శోధనల గుండానే తీసుకెళ్తాడు, శ్రమల్లో నుంచి తీసుకెళ్తాడు. కానీ అందులో పడిపోకుండా, అంటే ఆ శ్రమల్లో మనం విశ్వాసం కోల్పోకుండా చేసి విశ్వాసంలో ఇంకా ఎదిగేటట్లు చేస్తాడు. ఎప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునితో ఆ సంబంధం కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మెట్టుకు చివరికి దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. అది యేసు ప్రభు వారి జీవితమే మనకి మాదిరిగా ఉంది. ఆయన చూడండి, ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సొంత ప్రజలే ఆయనకి మొత్తం శత్రువులైపోయారు. ఆయన సొంత ప్రజలే, ఎవరైతే ఆయన చేత ఎన్నుకోబడ్డారో, ఎవరైతే ఆయన సొంత ప్రజలు అనుకొని ఆయన ఎన్నుకొని వాళ్ళని ఈజిప్ట్ నుంచి ఆ శ్రమల నుంచి వాళ్ళందరిని విడిపించి ఆ పాలుతేనెలు ప్రవహించే ప్రదేశానికి వాళ్ళని మోషే ద్వారా రప్పించి ఒక ఇశ్రాయేల్ దేశంగా ఒక తీర్చిదిద్ది వాళ్ళందరికీ దేవుడుగా ఆయన ఉండి మీరందరూ అధికారం కింద వాటి కింద ఉంటున్నప్పుడు మిమ్మల్ని నేను నడిపిస్తానని చెప్పి వాళ్ళని ప్రత్యేకంగా లోకంలో ఏర్పరచుకొని లోకం నుంచి ప్రత్యేకించి వాళ్ళని నడిపిస్తూ ఉంటే, ఎవరైతే నడిపిస్తున్నారో, ఎవరైతే ఎన్నుకున్నారో ఆయనే ఈ లోకానికి వస్తే ఆయన్నే సిలువకు అప్పగించేశారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. సో అటువంటి శ్రమల గుండా ఆయన కూడా వెళ్తూ శ్రమల్లో విధేయత నేర్చుకొని, ఆయన కూడా యేసు ప్రభు వారు కూడా శ్రమల్లో ఆయనకి విధేయత తెలిసింది. హెబ్రీయులకు రాసిన పత్రికల్లో చదివితే మనకి అర్థమవుతుంది. ఆయన శ్రమల్లోనే విధేయతలో ఎదిగాడు అన్నది మనకు అర్థం చేసుకోవాలి. ఆయన కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనుష్య రీతిగా మానవునిగా ఈ లోకంలో ఉన్నారు. దేవుడైనప్పటికీ ఆయన సంపూర్ణంగా మనిషిగా ఈ లోకంలో బ్రతికి మనలాంటి శోధనలు, అంటే సేమ్ అటువంటి శోధనే కాకపోవచ్చు కానీ మనకన్నా అధికమైన శోధనలు గుండా ఆయన వెళ్ళాడు. అత్యధికమైన శ్రమలు ఆయన అనుభవించాడు. వీటన్నిటి గుండా దేవుడు తప్పించలేదు, శ్రమలు లేకుండా చేయలేదు, శోధనలు లేకుండా చేసేయలేదు. అన్ని రకాలైన శోధనలు ఆయనకి వచ్చినాయి, అలాగే శ్రమలు వచ్చినాయి. వాటన్నిటి నుండి ఆయన తట్టుకున్నాడు. కానీ ఫైనల్ గా దేవుని చిత్తం ఆయన జీవితంలో నెరవేరింది, మనకి రక్షణ దొరికింది. చూడండి, ఇది దేవుని యొక్క ప్రణాళిక ఈ విధంగా ఉంటది. మనం దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయాలి. అందుకని యేసు ప్రభు వారు ఆ యొక్క చూడండి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించమని యేసు ప్రభు వారు చెప్పారు, కానీ ఫైనల్ గా నీ చిత్తమే జరగాలి దేవా అని ప్రార్థన చేశారు. మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి. మెట్టుకు ఏది ఏమైనప్పటికీ దేవా నా జీవితంలో నీ ప్రణాళిక నెరవేరాలి, నీ చిత్తంలో నేను ఉండాలి. అది దానికోసం ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా, ఎన్ని శోధనలు గుండా నువ్వు నన్ను తీసుకెళ్ళినా నేను సిద్ధంగా ఉన్నానని మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించాలి. అందుకోసమే ఈ మాటలన్నీ పౌలు భక్తుడు ఇక్కడ రాసి ఉంచాడు అనమాట. మన ప్రార్థన జీవితం ఎలాగుండాలన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మన ప్రార్థనలు సరైన ప్రార్థనలు ఎలాగుండాలని మనం తెలుసుకోవాలి. లోకానుసారంగా ప్రార్థన చేయకూడదు, శరీరానుసారమైన ప్రార్థనలకు మనం చేయకూడదు. ఆత్మానుసారమైనటువంటి ప్రార్థనలు, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే ప్రార్థనలు మన నోట్లో నుంచి రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనం బలహీనలను ఒప్పుకోవాలి. మనకు ప్రార్థన చేయడం తెలియదని అర్థం చేసుకోవాలి, ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు నిజమైన క్రైస్తవ జీవితం వైపు మనల్ని నడిపిస్తాడు. అది అంటే ఇంత గొప్ప దేవుణ్ణి
ప్రేమించకుండా ఎలాగుండగలమండి? కాబట్టి ఆ ప్రేమ, ఆ లవ్ రిలేషన్షిప్ లోనికి, ఆ ప్రేమ సంబంధంలోనికి మనం వెళ్ళిపోవాలి. అది దైవ ప్రేమ. అది మనం భార్య భర్తను ఎంత ప్రేమిస్తుందో దానికన్నా ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించడం ఇష్టపడాలి. ఎందుకంటే ఆయనే మనల్ని ప్రేమిస్తున్న, అంతకన్నా ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ ప్రేమను మనకి కనపరిచాడు దేవుడు. ఏకైక కుమారుణ్ణి మన కోసం సిలువుకు అప్పగించాడు. యేసు ప్రభు వారు తను తాను సిలువుకు అప్పగించుకున్నాడు మన కోసం, మనల్ని తప్పించడం కోసం. ఇంకంతకన్నా మనకు ఇంకా ప్రేమ అర్థం చేసుకోవడానికి మనకి ఏం కావాలి? నిజంగా అర్థం చేసుకొని ఆ ప్రేమ సంబంధంలోనికి మనం నడిపించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భార్యాభర్తలు ఉన్నారు, ఆర్థిక సమస్యలు వాళ్ళ ప్రేమను మార్చకూడదు. పరిస్థితులు వాళ్ళ మధ్య సంబంధాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, అంటే ప్రభావితం చూపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఆర్థిక సమస్యలో ఉన్నారు, దాన్ని బట్టి ఇరువురు ప్రేమించుకోవడం మానేయకూడదు. అనేస్తారా? ఆర్థిక సమస్యలు ఉన్నాయండి అందుకని మేము ప్రేమించుకోవట్లేదని ఎవరైనా చెప్తారండి? ఎవరు చెప్పరు. అవేం ఆర్థిక సమస్యలే, ప్రేమే. సో సంబంధం అన్నది, లవ్ రిలేషన్షిప్ అన్నది అది వేరేది. అది దేవునితో సంబంధం వేరే. అది ఈ పరిస్థితుల ప్రభావం వాటి మీద పడకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన పరిస్థితులను బట్టి మన ప్రార్థనలు మారిపోకూడదు, మన అవసరతలను బట్టి మన ప్రార్థనలు మారిపోకూడదు. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే అది కేవలం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుని యొక్క సంబంధంలోకి వెళ్ళాము. ఆయన నా కోసం ప్రాణం అర్పించాడు. ఆయన నా కోసం ఈ లోకం నుంచి, శరీరం నుంచి, పాపం నుంచి నన్ను తప్పించడానికి ఆయన నా కోసం ప్రాణం త్యాగం చేసి ఆయన కొనుక్కున్నాడు. నేను పరిస్థితులను బట్టి మారిపోయి దాన్ని బట్టి ఆయన్ని ప్రేమించకూడదు, ఏవి పని చేయకూడదు. దానికి మనం అటువంటి రిలేషన్షిప్ లోకి వెళ్తేనే మన ప్రార్థనలు సరిగ్గా ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి. సమకూడి జరుగుతాయంటే కేవలం దేవునితో ప్రేమ సంబంధం ఉంటేనే దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరే అవకాశం ఉంటుంది. లేకపోతే దేవునికి మనకి ఏం సంబంధం ఉండదు. ఊరకనే బైబిల్ చదివినా, ఎన్నిసార్లు ఊరకనే ఫాస్టింగ్ ప్రేయర్లు చేసినా, ఏమండి 40 దినాలు ఉపవాసం ఉన్నా ఏమీ ఉపయోగం ఉండదు. దేవునితో సరైన రిలేషన్షిప్ లో ఉంటే గానీ దేవుని చిత్తం మనకు తెలియదు. దేవుని చిత్తం తెలిసి దేవుని చిత్తం ప్రకారం మన ప్రణాళికలు మన జీవితాల్లో ఆయన చిత్తం జరిగే అవకాశం ఉండదు. చూడండి, ఎందుకనగా 29వ వచనం, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. చూడండి, దేవుడు ఎవరిని, మనలో ఇప్పుడు మనం బైబిల్ స్టడీలో ఉన్న మనందరి గురించి దేవుడికి తెలుసు. మనం దేవుని సారూప్యంలోకి ఎదుగుతామా ఎదగమా, ఇవన్నీ మనలో ఎంతమందిని దేవుడు నిర్ణయించుకున్నాడో తెలియదు, మనకు కూడా తెలియదు. కానీ మనం చేయాల్సింది దేవుని చిత్తంలో ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ప్రేమలో మనం ఉండాలి, ఆయనతో ఒక ప్రేమ సంబంధంలో నేను ఉండాలి అన్నది మనం అందరం నిర్ణయించుకోవాల్సింది. దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయనే మనల్ని ముందుగా ఆయనే ప్రేమించాడు. మన వైపు నుంచి మనం ఆలోచిస్తే మనం ఏమనుకుంటాం? నేనండి అబద్ధాలు మానేసి, సినిమాలు మానేసి, దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్ముకున్నానండి అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే దానికన్నా ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు, దానికన్నా ముందే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దానికన్నా ముందే మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారి జీవితం వైపు ఆకర్షించాడు. వాటి వల్ల మనం చూడండి, మనం ఆధిక్యత అంటే మనం గొప్ప చేసుకోవడానికి ఒక్క కారణం కూడా మనకు ఉండకూడదు, లేదు. మనం విశ్వాసం ఉంచామంటే, మనం నమ్ముకున్నామంటే అది కేవలం ఆయన ప్రేమ, ఆయన చూపించినటువంటి, ఆయన పిలుచుకున్నాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి ఆయన్ని బట్టి. సో వీటన్నిటి దేవుడు మనల్ని యేసు ప్రభు వారి స్వరూపంలోనికి, ఆయనలాగా ఆయన జీవించిన జీవితంలోకి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సైతాన్ ఏం చెప్తాదంటే, యేసు ప్రభు వారి జీవితం నువ్వు జీవిస్తావా, పౌలులాగా నువ్వు జీవించగలవా? ఇంపాసిబుల్, అలా జీవించలేము.
ప్రయత్నించడమే అంతే అనుకుంటాం, కానీ కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. మనం మోసం చేయబడతాం. సైతాను మన శరీరం మోసం చేస్తుంది, మాటలన్నీ చెప్పి మనల్ని మోసం చేస్తుంది. సత్యం ఏంటంటే యేసు ప్రభు వారు జీవించిన జీవితం, పౌలు భక్తుడు జీవించిన జీవితం, శిష్యులు జీవించిన జీవితాలు లాంటి జీవితమే మనకి ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది. మోసపోకూడదు, మనం మోసపోకూడదు. అటువంటి స్వరూపంలోకి ఎదిగే అవకాశం ఉంది, ఎదుగుతాము కూడా. దేవుణ్ణి నిజంగా నమ్మి విశ్వసించి ఆయన్ని ప్రేమిస్తే, ఆ సంబంధంలోనికి మనం వెళ్తే, ఎక్కువ ప్రార్థనలో గడిపితే, పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపించబడితే, మనం నిజంగా అటువంటి జీవితంలోనికి నడిపించబడే అవకాశం ఉంది. ఎంతైనా ఉంది. ఇది సత్యం, మనం నమ్మాలి. ఈ లోకం ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. బైబిల్ నమ్మే పరిస్థితుల్లో లేదు, వాక్యాలను నమ్మే పరిస్థితుల్లో లేదు, వాక్యం అర్థమయ్యే పరిస్థితుల్లో లేదు, వాక్యం ధ్యానం చేయడానికి కానీ సమయం లేని పరిస్థితుల్లో ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రన్నింగ్ ఆఫ్టర్ మనీ, డబ్బులు వెనక పరిగెత్తుతూ ఉన్నారు. దానికోసం దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే ఉద్యోగం కోసం, లేకపోతే డబ్బుల కోసం, లేకపోతే ప్రమోషన్ల కోసం, లేకపోతే పిల్లల ఉద్యోగాల కోసం, పిల్లల వాటి కోసం, వీటి కోసం దేవుడి దగ్గరికి వస్తున్నారు. కానీ చూడండి, ఆ యోహాను సువార్తల 6వ అధ్యాయంలో ఆహారం కోసం దేవుని దగ్గరికి వచ్చి, ఆహారం లేదనగానే ఆత్మీయమైనటువంటి మాటలు యేసు ప్రభు వారు చెప్పగానే ఎప్పుడైతే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో, మనం అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదండి. దేవుని దగ్గరికి, దేవునితో సంబంధం వేరు, ఆత్మానుసారమైన జీవితం వేరు. ఈ పరిస్థితుల ప్రభావాలు వీటి మీద పడిపోకూడదు. శరీరానుసారమైన జీవితం మనల్ని ఆత్మానుసారమైన జీవితం మీద ఆధిక్యత చూపించకూడదు, అధికారం చూపించకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మరియు ముందుగా ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఆల్రెడీ ఇవన్నీ జరిగిపోయినలాగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో ప్రతిదీ అయిపోయింది. మనం ఎవరు దేవుని సన్నిధికి వెళ్తామో, ఎవరు దేవుని రాజ్యంలో ఉంటామో, ఇవన్నీ దేవునికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ సమయంలో మనం నిర్ణయం తీసుకోవాల్సిందంటే, ఈ సంబంధం, ఇటువంటి జీవితం, ఈ దేవునితో ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ వదులుకోకూడదు, సంబంధం వదులుకోకూడదు. ఈ ప్రేమలో నుంచి మనం తప్పించుకోకూడదు. ఈ ప్రేమలో ఇంకా మునిగిపోవాలన్నది మనం అర్థం చేసుకుంటే, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, మనల్ని మహింపరుస్తాడు. చూడండి, శ్రమల నుంచి మహిమలోకి నడిపిస్తాడు. చూడండి, ఈ యొక్క అధ్యాయం ప్రారంభంలో ఆయన శ్రమల గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శ్రమల గుండా అలా తీసుకెళ్తూ ఫైనల్ గా చివరిది అధ్యాయంలో ఈ మాట 30వ వచనంలో చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు మనల్ని ఒక రోజు మహిమపరచబోతున్నాడు, మనల్ని గొప్ప చేయబోతున్నాడు. ఇది క్రైస్తవ జీవితం. ఈ లోకానుసారమైన జీవితానికి క్రైస్తవ జీవితానికి తేడా చూడండి. క్రైస్తవ జీవితం ఏంటంటే శోధనల గుండా, శ్రమల గుండా మనం వెళ్తూనే దేవుడు మనల్ని నడిపిస్తూ అందులో గుండా తీసుకెళ్తూ దేవుడు తను మనల్ని ఒకరోజు హెచ్చిస్తాడు, మహింపరుస్తాడు, ఘనపరుస్తాడు. ఇది క్రైస్తవ జీవితం. ఈ లోకానుసారమైన జీవితం ఏంటంటే ప్రతిరోజు నిన్ను నువ్వు ఘనపరుచుకో, నిన్ను నువ్వు హెచ్చించుకో, నిన్ను నువ్వే చేసుకో, నీ మీద నువ్వే నిన్ను నువ్వే విశ్వసించు, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ఇది ఈ లోకానుసారమైన జీవితం. ఈ లోకానుసారమైన జీవితం దేని గురించి చెప్తానంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్తుంది. నువ్వు పెంచుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో, డబ్బులు సంపాదించుకో, నీ మీద నువ్వే ఆధారపడు. ఇవన్నీ లోకానుసారమైన జీవితం చెప్పేది. కానీ దేవుని మీద ఆధారపడు. నువ్వు బలహీనుడివి, నీకు చేత కాదు, నువ్వు పాపాత్ముడివి, నువ్వు కంప్లీట్ గా నీలో నుంచి మంచి ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. దేవుని మీద ఆధారపడు, ప్రతి నిర్ణయం దేవుని మీద ఆధారపడి తీసుకో అని చెప్పేది క్రైస్తవ జీవితం. శ్రమలు ఉండవు, శ్రమలు లేకుండా చేసుకో, శోధనలు ఇదే అంటే కంఫర్టబుల్ లైఫ్ జీవించని చెప్పేది ఈ లోకానుసారమైన జీవితం. దేవుడి శ్రమల గుండా మనల్ని తీసుకెళ్లి మనకు జయమిచ్చే దేవుడు అని చెప్పేది క్రైస్తవ జీవితం.
ఈ రెండిటికి తారతమ్యం, ఈ రెండిటికి తేడా మనం గమనించి మనం అటువంటి జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలి. మీకేమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకో. స్తుతి స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు, దేవా నీకు ఎంత గొప్ప దేవుడు ప్రభు. నాయన ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి. అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెతికి వెంటాడేవయ్యా మమ్మల్ని ప్రభు. దేవార తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెలు వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభా నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయాసిలో మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింటున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి. నాయన అయ్యా ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము నాయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభా నాయన మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుతున్నాం నాయన. నువ్వు మరణించుట చేత అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాలు స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభా. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచంలో గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాలు స్తోత్రాలు. ఒక నిశ్చయత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఆయన తండ్రి ప్రభా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి నాయన. మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా 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 మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి వందనాలు స్తోత్రం. ఇంకా ఇంకా మేము నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానో తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావడానికి మా పట్ల దీర్ఘశాంతి నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఇప్పుడు నాయన ఆయన ద్వారా మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు. నాయన యేసయ్య తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు వందనాలు స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నాయన అయ్యా నాయన నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి ఘనదైవం అని వందనాలు స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రానయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు. ఈ కుమారుని నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా చిన్న మంద భయపడవద్దన్నావు తండ్రి నాయన. ఎంతమంది
మంచి సేవకులు ప్రభా నా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా పొందుకుని మేము నా నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి 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 మననం చేసుకుని యేసే నందు సంతోషించటానికి, యేసే నందు తండ్రి బలపడటానికి, ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నా నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి క్రీస్తు నందు ప్రభు నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం నాయన చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన మేము చూసినట్లుగా ఎన్నో 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 నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడినా తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతాం తండ్రి. కృప చూపించేసయ్యా కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినాల్లో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.